Hi children, good morning Nana. How are you? I hope you were all fine. So are you doing given a homework Nana? Maybe yesterday you did not given the homework Nana. Today write given homework and send work. Okay children. So maybe you have start the schools Nana. Maybe ఫస్ట్ తారీఖు ఉండొచ్చు కాబట్టి ఇప్పటివరకు అయితే లెసన్ మీరు ఎలర్ట్గా ఉండడానికి ప్రయత్నించండి. కంపల్సరీ రీడ్ ఎవ్రీ లెసన్. సో వీఆర్ డిస్కషన్ అండ్ 12th లెసన్ కాకతీయాస్ ఎమర్జెన్స్ ఆఫ్ ఏ రిలీజియన్ కింగ్డమ్ గురించి మనము ఆమె కాకతీయుల రాజులు వాళ్ళు ఏ విధంగా పరిపాలించారు, వాళ్ళ యొక్క పాలన ఏంటి, మరి ఆ కాకతీయ రాజులు పరిపాలించిన రూళ్ళల్లో ఏది ఇంపార్టెంట్ అయింది, మరి వాళ్ళ పాలనలో వాళ్ళు ఏం చేశారు ఏంటదని మనం ఆల్రెడీ వీఆర్ డిస్కషన్ అన్న ప్రీవియస్ క్లాస్ వెస్ట్లో వీఆర్ డిస్కషన్ రుద్రమ్మదేవి. సో రుద్రమ్మదేవి ఆమె యొక్క వీర వనితగా వీర నారిగా ఆమె సో ఆ కాకతీయ సామ్రాజ్యం ఆమె ఏ విధంగా పరిపాలించింది, మరి ఆమె తర్వాత వారసత్వాన్ని ఎవరికి ఇచ్చింది అంటే సో గ్రాండ్ సన్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క మనవడు ప్రతాపరుద్రునికి ఆమె యొక్క వారసత్వాన్ని ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ఆమె రుద్రమ్మదేవి లాస్ట్ అవర్ లైఫ్ ఆమె యొక్క జీవితాన్ని కోల్పోవడం జరిగిందంటే సో మనం చెప్పుకున్నాగా అండ్ చంద్రుల పట్ల అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్లో ఆమె యొక్క జీవితాన్ని ముగించడం అనేది జరిగింది. నిజంగా అలాంటి వీర వనితలు మనకి ముగ్గురుగా రేరుగా చెప్పుకున్నాము, ఝాన్సీ లక్ష్మీబాయి అండ్ రుద్రమ్మదేవి. ఇలా 1 or 2 పర్సన్స్ మనం సరోజిని ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారమ్మా. సో మనకి వెస్టర్డే వెల్ కంప్లీటెడ్. సో today already Nayakara system. What is the Nayakara system? We are discussion Nayakara system also. Today we are going to the encouragement to the agriculture and temples. మరి ఎంకరేజ్మెంట్ అంటే ప్రోత్సహించడం. ఓకేనా? సో ఎంకరేజ్మెంట్ అంటే ప్రోత్సహించడం. దేనిలో ఎంకరేజ్మెంట్ చేయాలి అంటే టు అగ్రికల్చర్ అంటే వ్యవసాయంకి అండ్ సో టెంపుల్స్ మరి వెస్టర్డే వీఆర్ డిస్కషన్. సో మనం నిన్న నయాకార సిస్టమ్ గురించి కూడా డిస్కషన్ చేసుకున్నాము. అండ్ టుడే మనం చూసుకున్న ద కాకతీయాస్ బ్రాట్ లెటర్ ట్రాక్స్ ఆఫ్ ఏ ల్యాండ్ అండర్ ద కల్టివేషన్ బై ద బిల్డింగ్ ట్యాంక్స్ అండ్ డింగింగ్ వెల్స్. మరి కాకతీయుల యొక్క కాలంలో మనం చూసుకున్నట్టయితే బ్రాడ్ లార్జ్ ట్రాక్స్ చాలా పెద్ద మొత్తంలో ల్యాండ్ ఏదైతే ఉందమ్మా అండర్ మొత్తం కూడా ల్యాండ్ను ట్రాక్స్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో దాని కింద ఉన్న భూమి మొత్తం కూడా కల్టివేషన్ అంటే వ్యవసాయ పర్పస్ ఉపయోగించారు. బై బిల్డింగ్ అక్కడ ఏం నిర్మించారంటమ్మా ట్యాంక్స్ అంటే చెరువులు అండ్ అదేవిధంగా డింగింగ్ వెల్స్ బావులని తవ్వించారనమాట. ఏ ఫార్ ఫ్రమ్ ద మెంబర్స్ ఆఫ్ ద రాయల్ ఫ్యామిలీ అండ్ ద అదర్ feudal families and rich sections of the society such as merchants and Austrians participated in expanding agriculture through the construction of tanks. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏ పార్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఇందులో చాలా మంది మెంబర్స్ ఉన్నారమ్మ పర్సన్. వీళ్ళలో నుండి రాయల్ అంటే నాన్న రాయల్ ఫ్యామిలీ వాళ్ళ యొక్క రాయల్ ఫ్యామిలీ అంటే వాళ్ళ యొక్క జీవితం చాలా హుందాతనంగా ఒక చక్కటి లెవెల్లో ఉండడం అన్నమాట రాయల్ ఫ్యామిలీ అండ్ అదర్ ఫెడరల్ ఫ్యామిలీ. అండ్ అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇంకా ఫ్యామిలీస్ అంటే రిచ్ సెక్షన్ ఇవి మన రిచ్ సెక్షన్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రిచ్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ అంటే ఈ సొసైటీలో ఈ సమాజంలో మనం చూసుకున్నట్టయితే సొసైటీ అంటే ఏంటిది సమాజం. ఈ సమాజంలో మనం సచ్ యాజ్ మర్చెంట్స్ ఉన్నారు. మర్చెంట్స్ అంటే
వర్తకులు, వ్యాపారులు, మర్చెంట్స్. సో దీంట్లో పార్టిసిపేట్ చేసిన పర్సన్స్లో మర్చెంట్స్, వర్తకులు. సో ఆర్టిస్టియన్స్ అంటే మనం శిల్పాలు చెక్కేవాళ్ళు, శిల్ప కళాకారులు వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు. అండ్ అదేవిధంగా పార్టిసిపేట్ సో ఎక్స్పైర్ అగ్రికల్చర్ త్రూ ద కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ట్యాంక్స్. మరి దేనికి ఏమి కన్స్ట్రక్షన్స్ ఏమి నిర్మించారంటే మన ఇక్కడ చూసుకున్నట్టయితే సో కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్యాంక్స్ అంటే చెరువులు నిర్మించిన వాటిలో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసిన పర్సన్స్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారనమాట. ఓకేనా. అంటే సో దేని పర్పస్ అంటే ఎక్స్పెండింగ్ అంటే బాగా విస్తారమైన వ్యవసాయం చేయాలి అనుకోండి అమ్మా. ఎక్స్పెండింగ్ అంటే విస్తారమైన వ్యవసాయం చేయాలి అంటే ఏం చేయాలి, దానికి అనుకూలమైన ఏముండాలి, వాటర్ ఉండాలి, కన్వీనియంట్గా వాటర్. వ్యవసాయం అంటేనే వాటర్ ఉంటేనే మనకి వాటర్ ఎంత కన్వీనియంట్గా ఉంటే వ్యవసాయం కూడా చక్కగా చేయవచ్చు అనమాట. అందుకే ఇప్పుడు మనకి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు వాటర్ సౌకర్యం ఫెసిలిటీస్గా ఉంది కాబట్టి ఈసారి మనకి రబీ ఖరీఫ్ అని 2 పంటలు కూడా వేయటం అనేది జరిగింది. ఇది పెద్ద ఎక్స్పెండింగ్ అంటే వ్యవసాయాన్ని బాగా విస్తారంగా పండించాలంటే వీళ్ళు కూడా అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్యాంక్స్ అంటే చెరువులని నిర్మించడం, లార్జ్ అంటే చాలా పెద్ద మొత్తంలో ట్యాంక్స్ చెరువుల్ని నిర్మించడం అనేది జరిగింది అన్నమాట. దీంట్లో వీళ్ళు హూస్ పార్టిసిపేట్ సో నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇక్కడ చూస్తే రాయల్ ఫ్యామిలీ అండ్ ఫెడరల్ ఫ్యామిలీ, రిచెస్ సెక్షన్ అండ్ సొసైటీ సమాజంలో ఉన్న మర్చెంట్స్, ఆస్టియన్స్ వీళ్ళందరూ కూడా వన్ ఆఫ్ ద పార్టిసిపేట్ అనమాట. వీళ్ళందరూ కలిసి చెరువులను నిర్మించడం అనేది జరిగింది. దిస్ ఎనేబుల్ ద extension of a cultivation to the difficult terrains of a Telangana and Rayalaseema. మనకి అదేవిధంగా ఈ కల్టివేషన్ అనేది మనం చూసుకుంటే సో డిఫికల్ట్గా ఉంటుంది. కల్టివేషన్ వ్యవసాయం అనేది ఎలా ఉంటుంది అంటే సో ఈ కల్టివేషన్ అనేది వ్యవసాయం అనేది మనకి డిఫికల్ట్గా మనం ఎక్కువగా మన భారతదేశంలో మనం ఎక్కువగా సో ప్యాడీ, కాటన్, మిర్చి ఈ కొంచెం మనం చూస్తే టర్మిక్ ఇలాంటివి కొన్ని పంటలు మనం వేస్తాం కదా. మరి అదేవిధంగా ఇంకా మిగతా కంట్రీలో డిఫికల్ట్ టేస్ట్ ప్రకారం చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అండ్ రాయలసీమ మన తెలంగాణకి రాయలసీమ చూస్తే ఎలా ఉంటుంది, డిఫికల్ట్గా ఉంటుంది కల్టివేషన్ కానీ వాళ్ళ యొక్క కల్చర్ కానీ వాటర్ ఎలా ఉంటుందంటే డిఫికల్ట్గా ఉంటుందన్నమాట. ద కాకతీయాస్ ఆల్సో ఎక్స్టెన్సివ్లీ అండ్ ఫార్నైజ్డ్ టెంపుల్స్ బై ద డొనేటింగ్ ఆఫ్ దెమ్. మరి కాకతీయుల రాజుల కాలంలో ఎక్స్పెన్సివ్ అంటే విస్తారంగా వాళ్ళు టెంపుల్కి డొనేట్ చేయడం అంటే టెంపుల్ నిర్మించడానికి వాళ్ళు కూడా వాళ్ళకి వీలైనంత విరాళంగా డొనేట్ చేయడం అనేది జరిగిందనమాట. డొనేటింగ్ టు దెమ్ అండ్ ఉమెన్ మెంబర్ ఆఫ్ ద రాయల్ ఫ్యామిలీ లైక్ మన ఉమెన్ ఈ కాకతీయులలో మనకి ఇప్పుడు మనం అనుకుంటా లేడీస్ అండ్ జెంట్స్ దే ఆర్ ఆల్ ఈక్వల్, ఇద్దరు సమానమే కదా. ఎప్పుడు మనం మామూలు చూసుకున్నట్టయితే ఎప్పటి మనము రాజులు పరిపాలించే కాలం పాస్ట్ జరిగింది. ఇంకా గతహాలు అప్పుడులో అయితే ఏంటంటే ఆడపిల్లలు చదివించేవాళ్ళు కాదు, ఆడపిల్లలు బయటికి పంపించేవాళ్ళు కాదు, ఆడపిల్ల ఏది జస్ట్ వంటింటికి మాత్రమే పరిమితం అన్నట్టుగా ఉంది. కానీ నవ్వేడేస్ ఇప్పుడు అన్ని ఉమెన్స్ జెంట్స్తో ఈక్వల్గా లేడీస్ కూడా సమానత్వంగా ఉంటున్నారు, అన్ని జాబుల్లో రాణిస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు అన్నీ కూడా కిరణ్ బేడి గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఇంకా కూడా అక్షరాస్యత రేటు స్త్రీలకు కూడా ఎప్పుడు పెరిగింది అనమాట. అందరూ కూడా ఏంటంటే కాకతీయుల రాజ్యంలో కూడా ఎలా ఉందంటే స్త్రీలకు కూడా సమానత్వాన్ని ఇచ్చారు. ఇప్పుడు కాకతీయ రాజులు పరిపాలించిన రుద్రమ్మదేవి ఒక స్త్రీ అయ్యుండి కూడా ఆమె యొక్క పరిపాలన ఒక రాజు కూడా పరిపాలించలేనంత విధిగా చాలా
చక్కగా ఆమె యొక్క రాజ్యాన్ని పరిపాలించింది రాణి లక్ష్మీబాయి. ఈ విధంగా ఏంటంటే మనం తలుసుకుంటే నేటి మనం ఇక ఒక స్త్రీ కూడా ఒక అబలగా మారగలదు అని నిరూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ సో ముప్పమాంబ అండ్ సో మల్లయమ్మ అండ్ మేడ్ ఏ ల్యాండ్ ఏ గ్రాండ్స్. మరి ఇక్కడ మనం చూసుకుంటే రాయల్ ఫ్యామిలీ అంటే ఒక ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చినప్పుడు కూడా లైక్ ఏ ముప్పమాంబ అండ్ సో మల్లయమ్మ మేడ్ వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ల్యాండ్ గ్రాండ్స్ అండ్ ఉమెన్ ఆఫ్ అదర్ రిచ్ సెక్షన్స్ ఆల్సో మేడ్ ఏ గిఫ్ట్స్ ఆఫ్ ద ల్యాండ్ ట్యాంక్స్ క్యాష్ క్యాటిల్ జ్యువెలరీ ఎక్సెట్రా. మరి వీళ్ళ వంతు కూడా ఏంటంటే వీళ్ళు రాయల్ ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ కూడా సో వీళ్ళు కూడా సో ల్యాండ్ గ్రాంట్స్ ఉమెన్ అయినప్పుడు కూడా ఉమెన్ ఆఫ్ ద అదర్ రిచ్ సెక్షన్ కొన్ని ముఖ్యమైన సెక్షన్ ఏదైతే ఉన్నాయో అందులో వీళ్ళు ఏం తయారు చేశారంటే మేడ్ ఆఫ్ గిఫ్ట్ తయారు చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే సో ల్యాండ్ని ఏ విధంగా గిఫ్ట్గా చేస్తారంటే ఈరోజు ఒక పొలాన్ని అది ఎలా ఉన్నా కూడా దాన్ని చక్కగా మన పంటలు మనం పండిస్తున్నామంటే వాళ్ళు చక్కగా మిరప వేసినా కానీ పత్తి గింజలు పెట్టినా మిరప గింజలు పెట్టినా నాటేసేది అన్నీ కూడా లేడీసే కదా. మరి అది మనకి ఒక రకంగా చూసుకున్నట్టయితే అది బంగారంతో సమానం చక్కగా పంటలు పండిస్తున్నారు. మరి ల్యాండ్నే మనకి గిఫ్ట్గా ఇస్తున్నారు. ట్యాంక్ చెరువులు అదేవిధంగా మనం చూస్తే క్యాష్ క్యాటిల్ కానివ్వండి అండ్ ఇంకా డబ్బు కానివ్వండి బంగారం క్యాటిల్ అంటే సో పశువులు కానివ్వండి జ్యువెలరీ బంగారం ఎక్సెట్రా టు ద టెంపుల్ ఆఫ్ ల్యాండ్ బ్రాహ్మియన్స్. మరి వీళ్ళంతా కూడా సో టెంపుల్స్ నిర్మించి గుడులు కానివ్వండి బ్రాహ్మిన్స్ వీళ్ళంతా కూడా ఏంటంటే సో బై ప్రమోటింగ్ ద అగ్రికల్చర్ దే డిరైవ్డ్ ఇన్ ఏ సో కమ్ ఇన్ ద ఫ్రమ్ ఆఫ్ ఏ ట్యాక్సెస్ అండ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. వీళ్ళు కూడా లేడీస్ సైతం కూడా వీళ్ళు కూడా వ్యవసాయం చేయడం జెంట్సే చేస్తారు కదా వ్యవసాయం అంటే అన్ని. సో జెంట్స్ లేడీస్ ఇద్దరు కష్టపడి పనిచేస్తారు నాన్న, ఇద్దరు సమానమే. కాకపోతే ఏంటంటే మన కందుకూరి వీరేశలింగం గారు ఆయన కాలంలో గాంధీ గారి కాలంలో ఏంటంటే బాల్య వివాహాలు చేశారు. బాల్య వివాహాలు ఈ విధంగా చేసి వితంతువులకు ఇవన్నీ కూడా ఆయన వచ్చాక మళ్ళీ వితంతువులకి మళ్ళీ ఆయన పెళ్లి చేయటం. సో ఇంకా స్త్రీలు కూడా చదివించాలనే ఒక ఆయన మనం చూసుకున్నట్టయితే ఆయన ఈ అమల్లోకి తీసుకురావడం జరిగింది. స్త్రీలు కూడా అన్ని రంగాలలో ఇప్పుడు వీళ్ళు చక్కగా వ్యవసాయాన్ని కూడా చక్కగా వ్యవసాయ రంగాలలో ఏంటి అన్ని రంగాలలో వాళ్ళు చక్కగా రాణిస్తూ ఉన్నారనమాట. సో వేస్తారా ట్రేడ్ మరి వర్తకం వ్యాపారం. సో వేరియస్ చీఫ్స్ అండ్ కింగ్స్ derived a large so protein of their income by the taxing traders, especially those who engaged in the so overseas trade from the fort. మనం చూసుకున్నట్టయితే వారియర్స్ అంటే వీరులు, చీఫ్స్ అంటే ముఖ్యమైన వారు, కింగ్స్ రాజులు వీళ్ళందరూ కూడా డిరైవ్డ్ లార్జ్ వీళ్ళందరూ కూడా పెద్ద ప్రోటీన్ వాళ్ళ యొక్క వీళ్ళందరూ చేసేది ఆదాయం కోసమే ఇన్కమ్ కోసమే. ఇన్కమ్ అంటే ఆదాయం వీళ్ళు బై ద సో ట్యాక్సింగ్ అంటే వీళ్ళు పన్నులు ట్యాక్సింగ్ కానివ్వండి ట్రేడ్ వర్తక పర్పస్గా వ్యాపారం ప్రత్యేక ఎస్పెషలీ అంటే సో ప్రత్యేకంగా నాన్న దోస్ హూ ఎంగేజ్ ఇన్ ఏ ఓవర్సీ వీళ్ళు మొత్తం కూడా ఎవరు ఎంగేజ్ తీసుకుంటారో ట్రేడ్ వర్తకం పర్పస్గా ఫ్రమ్ ద కొన్ని ఫోర్స్ కొన్ని వీళ్ళు ప్రత్యేకంగా సముద్రం దగ్గర వీళ్ళకి వ్యాపారం ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే సో ఒకప్పుడు వన్స్ అపాన్ ఏ టైం ఇప్పుడైతే మనకి రోడ్ వేస్ వచ్చాయి, రైల్వేస్ వచ్చాయి, ఎయిర్ వేస్ వచ్చాయి, వాటర్ వేస్ ఉన్నాయి. వన్స్ అపాన్ ఏ టైం ఎక్కువగా వర్తకం ట్రేడ్ ఎక్కువగా వాటర్ వేస్లో ఎక్కువగా జరిగేది. ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతం గూడ్స్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా సముద్రం ద్వారాగా పంపించేవాళ్ళు. సో ఆ విధంగా మనకి ముందు వర్తకం అనేది అక్కడ వాళ్ళకి కొన్ని ఏంటంటే సో వర్తకం పర్పస్ కొన్ని సో ఫ్రమ్ ద ఫోర్స్ ఉంటాయి. అండ్ రీడ్ ఏ ప్రొటైన్ ఆఫ్ an inscription issued by Kakatiya king and Ganapati Deva in a place are called so మోతుపల్లి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రీడ్ ద ప్రొటైన్స్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ అంటే కాకతీయ కాలంలో ఉన్న శాసనాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఏంటంటే కింగ్ అప్పుడు రుద్రమదేవి ఉన్నారు అండ్ సో గణపతి దేవ ఉన్నారు. రుద్రమదేవి పరిపాలించిన గణపతి దేవ ఎవరైతే ఉన్నారో ఆయన పరిపాలించిన ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని ఏమని పిలుస్తారంటే సో మోతుపల్లి అని పిలుస్తారు. మరి ఇక్కడ మోతుపల్లి పిల్లర్ ఇన్స్క్రిప్షన్ మోతుపల్లి పిల్లర్ని ఏ విధంగా నిర్మించారు సీ దిస్ పిక్చర్ పేజీ నెంబర్
సో 115లో 12.8లో మోతుపల్లి పిల్లర్, ఇది ఒక పిల్లర్ అనమాట. దీన్ని సో ఇన్స్క్రిప్షన్స్ అంటే స్క్రిప్షన్ శాసనాలు, పిల్లర్ని చెక్కించడం, ఈ విధంగా వాళ్ళ యొక్క శాసనాలు. సో అశోకుడు ఏ విధంగా అయితే తన శాసనాలు లిఖించబడాయో ఆ విధంగా లిఖించడం అనేది జరిగింది. దిస్ అండ్ సో అభ్యుదయ అండ్ Shasana has been granted by the Ganpati Deva to and see traders going back and so forth all of a continents of a countries and their towns. మరి ఎవరైతే మనం చూసుకున్నట్టయితే ఈ మోతుపల్లి కాలంలో మనం చూసుకున్నట్టయితే ఈ గణపతి దేవుని యొక్క కాలంలో సో దిస్ అభయ శాసనం, ఈ అభయ శాసనం ఏదైతే ఉంది ఈ శాసనంలో ఇది ఎలా ఉందంటే సో గ్రాంటెడ్ బై, దీని ఈ అభయ శాసనాన్ని ఎవరు గ్రాంట్ చేశారంటే సో గణపతి దేవమ్మ. ఈ అభయ సో ఎవరు చేశారు? అభయ శాసనం. ఈ అభయ శాసనం ఏదైతే ఉందో ఈ అభయ శాసనాన్ని ఎవరు తీసుకొచ్చారంటే సో గణపతి దేవ అమల్లోకి తీసుకురాడు. ఈ గణపతి దేవ ఎవరైతే ఉన్నారమ్మా సో గణపతి దేవుడు ఈ అభయ శాసనాన్ని అమల్లోకి తేయడం జరిగింది. ఇది అందరూ కూడా ఇది టు సో సీ ట్రేడర్స్ అంటే సముద్రం ద్వారా చేసే వ్యాపారులు, ట్రేడర్ వర్తకులు కానివ్వండి, గోయింగ్ బ్యాక్ వీళ్ళు ఫోర్త్ అంటే సో టు ఆల్ సో అన్ని కాంటినెంట్స్, హౌ మెనీ కాంటినెంట్స్ ఆర్ దేర్ ఆర్ 7 కాంటినెంట్స్, 7 ఖండాలకు వెళ్ళే విధంగా, అన్ని కంట్రీస్కి, అన్ని పట్టణాలకి, అన్నిటి దగ్గర కూడా వెళ్ళే విధంగా సో వ్యాపారం చేసే విధంగా ఈ గణపతి దేవ అభయ శాసనంలో ఒక శాసనాన్ని అయినా లిఖించడం జరిగింది. ఈయన శాసనం ద్వారా ఇది జరిగేదన్నమాట. ఓకే చిల్డ్రన్, సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నానా. Tomorrow will be continuation this class. So we are discussing this class nana. Some odd words are there. Underline that odd words and so read, write given homework. And ఒకవేళ మేబీ కాకతీయుల పరిపాలన మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళ పిక్చర్స్ కానీ ఏమైనా ఉంటే మేబీ రుద్రమ్మదేవి లేకపోతే గణపతి దేవ అండ్ సో ప్రతాప్ రుద్ర వీళ్ళు ఏమైనా మీ దట్ పిక్చర్స్ అండ్ పేస్ట్ దట్ వన్ రైట్ దట్ మ్యాటర్. ఒకవేళ మేబీ వాళ్ళ గురించి ఏమైనా మ్యాటర్ తెలిస్తే పేస్ట్ చేసి నాకు పంపించండి. ఒక లేదా 1 పర్సన్ రుద్రమదేవి గారి గురించి ఎవరి గురించి ఒకరి గురించి రాసి నాకు హోంవర్క్ సెండ్ చేయండి. ఓకే చిల్డ్రన్, బాయ్.